కనకదుర్గ జ్యోతిషాలయం. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు. మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మా గురువు గారు దుర్గారాజు గారిని సంప్రదించండి. 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. 100% నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9391548450. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. కుంభరాశి జాతకులు జూన్ మాసంలో 21, 22, 23, 24, 25 తేదీల్లో ఈ 5 రోజులు చాలా జాగ్రత్త. ఈ స్త్రీ ద్వారా మీ జీవితమే మారిపోబోతుంది. ఎవరు ఆ స్త్రీ? ఏం జరగబోతుంది? ఎటువంటి ఫలితాలు ఆ స్త్రీ వల్ల మీరు పొందుకోబోతున్నారు? తదితర అన్ని వివరాలు ఏకముఖంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి వారికి ఈ 5 రోజుల్లో బాగా కలిసి వస్తుంది. మంచి లాభాలు వస్తాయి. రూపాయి వచ్చే దగ్గర 10 రూపాయలు వస్తాయి. విద్యార్థులకు విద్య వస్తుంది. పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు. ఉద్యోగస్తులకు భవిష్యత్తు మంచి బాటలోకి వెళ్తుంది. మీ పని పట్ల జీతాలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలొస్తాయి. మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఆదాయం ఎక్కువ ఉంటుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల అదృష్టం కలగబోతుంది. ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత. ఈ 5 రోజుల్లో మీ ఇంట్లో కొలువై ఉంటుంది. ఏ రూపంలో అయినా మీ ఇంట్లో తిరుగుతుంది. అందువల్లే అఖండ ఐశ్వర్యం వస్తుంది. జీవితంలో ఉన్న శని అంతా పోతుంది. డబ్బుకు ఏ లోటు ఉండదు. ఈ 5 రోజులు కూడా ఇంటిని చక్కగా శుభ్రంగా ఉంచుకోవడం, చెత్తాచెదారం లేకుండా ఉంచడం, గొడవలు పడకుండా ఉంచడం. ఇలా ఉంటేనే దుర్గామాత ఇంట్లో ఉంటుంది. లేదంటే బయటికి వెళ్లిపోతుంది. ఈ 5 రోజులు ఇలా చేసి చూడండి. తప్పకుండా జీవితంలో చేస్తున్న పొరపాటు ఏమిటో అర్థమవుతుంది. మీకు కలిగే కష్టాలకు కారణం ఈ యొక్క సూత్రాలు పాటించకపోవడం. ఈ 5 రోజులు బాగుంటేనే మీ జీవితం అంత బాగుంటే, నిత్యం ఈ యొక్క జాగ్రత్తలు పాటిస్తూ, ఈ సూత్రాలు పాటిస్తూ ఉంటే మీ జీవితం ఎంత మార్పు జరుగుతుందో ఆ వ్యత్యాసం మీరు తప్పక గమనిస్తారు. ఇలా చేయకపోతే దుర్గామాత వచ్చినట్లే వచ్చి వెళ్లిపోతుంది. అదృష్టం కూడా మిస్ అయిపోతుంది. దుర్గామాత ఒక్కసారి ఇంట్లో అడుగు పెడితే మీ యొక్క జీవితమే మారిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఊహించని ధన లాభం కలుగుతుంది. మీ యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ రోజుల్లో చక్కగా ఇంటిని పరిశుభ్రంగా చేసుకుని దుర్గామాత పూజ చేయండి. అమ్మవారికి ఎర్రని పువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ పూలతో పూజ చేయండి. అమ్మవారి అనుగ్రహం సిద్ధిస్తుంది. జీవితంలో ఎన్నో శుభవార్తలు వింటారు. ఎంతో అద్భుతాలు పొందే సమయం కాబట్టి దుర్గామాత ఇంట్లోకి వస్తుంది. మనస్ఫూర్తిగా నమ్మి అమ్మను మనసారా కొలవండి. అడ్డంకులు తీరిపోతాయి. వచ్చే అదృష్టాన్ని ఇక ఎవ్వరూ ఆపలేరు. ఇంత పెద్ద అవకాశాన్ని వదులుకోవద్దు. ఈ 5 రోజుల్లో మీకు ఎంతో అదృష్టవంతమైన రోజులుగా చెప్పక తప్పదు. ఈ యొక్క రాశి వారికి చాలా వరకు కూడా మేలు కలిగే గడియలు రాబోతున్నాయి. అందుకే దుర్గామాత ఆశీస్సులు లభించబోతున్నాయి. కాబట్టి ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు అనుభవించి ఉంటారు. ఈ ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇటువంటి మంచి రోజులు మళ్ళా రావు. ఒక్కసారి సమయాన్ని వృధా చేసుకుంటే, చేతులారా అవకాశాలు పోగొట్టుకుంటే మరల రావాలంటే ఇంకొక జన్మ పడుతుందని గుర్తుంచుకోండి. ఎప్పుడైనా కూడా ఎటువంటి లోటు రాకుండా జీవితంలో ఉండాలంటే చేసేవి మంచి కార్యాలవ్వాలి. ఈ రాశివారు చేసేవి మంచి కార్యాలండి. అందుకే జీవితం మారబోతుంది. సంతానం వలన కూడా ఈ 5 రోజుల్లో తగు గౌరవ మర్యాదలు పొందుకోబోతున్నారు. అలాగే ఈ రాశి జాతకులు తోచినంత సాయం పేదవారికి చేయండి. ఉన్న దోషాలు తొలగిపోతాయి. ఆర్థిక పరంగా ఇక కలిసి రాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు. ఇంత పెద్ద అవకాశం ఈ రోజుల్లో వస్తుంది. అవకాశం ఉపయోగించుకోండి. ఈ 5 రోజులు అనుకూలంగా ఉన్నా తగు జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళండి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. గతంలో ఆగిపోయిన పనులను ఇక మొదలుపెట్టి పూర్తి చేయబోతున్నారు.
ధన లాభాలు ఈ 5 రోజుల్లో కలగబోతున్నాయి. గొడవలు అస్సలు ఎవ్వరితో పడొద్దు. అంతా నష్టమే జరుగుతుంది తత్ఫలితంగా. కాబట్టి వచ్చే అవకాశాలు అన్నీ వెనుదిరిగిపోవచ్చు. కాబట్టి జాగ్రత్త. మీరు జాగ్రత్తగా సమయాన్ని మలచుకోండి. ఇంత గొప్పటి అవకాశాలు ఇక రాకపోవచ్చు. కావున అవకాశం ఏదైనా ఉపయోగించుకుంటే మీకు తగు విధమైన లాభం ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో వస్తుంది. అలాగే ఎస్ అనే అక్షరం, ఆర్ అనే అక్షరం కలిగిన వ్యక్తుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండండి. వచ్చేటటువంటి లాభాన్ని గద్దలాగా తన్నుకుపోవచ్చు. అప్పు రూపంలో కావచ్చు, వారి యొక్క సమస్య రూపంలో కావచ్చు, మిమ్మల్ని అడ్డం పెట్టి ధనాన్ని పొందుకునే రూపంలో కావచ్చు. నష్టం వారి వల్ల కలగబోతుంది. తస్మాత్ జాగ్రత్త. ఇక ఈ అన్ని రోజుల్లో కూడాను మీరు ఏమిటంటే గనక తెలుపు రంగు దుస్తులను ధరించే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు అంతా మేలు కలుగుతుంది. ఎటువంటి సమస్యలు రావు. ఎరుపు, నలుపు, పసుపు, నీలం, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులుగా చెప్పొచ్చు. నిత్యము శివారాధన చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.